అది 2013 అక్టోబర్ 9. లీలావతి హాస్పిటల్. సమయం మధ్యాహ్నం 12:30. ఐసీయూలో శ్రీహరి గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. బయట ఆయన భార్య శాంతి గారు చాలా టెన్షన్ తో ఉన్నారు. ఐసీయూలో ఉన్న శ్రీహరి వద్దకు ఎవరెవరో వస్తున్నారు. డాక్టర్లు అటు ఇటు పరిగెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న శాంతికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. శాంతి గారు అనుమానంతో ఏమైంది అని అడిగింది. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. అయినా ఏదో ఒక భయం ఆమెలో ప్రారంభమైంది. అనుమానంతో అక్కడ ఉన్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసిన శాంతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. శ్రీహరి నోరు, ముక్కు, చెవుల నుంచి విపరీతంగా రక్తం కారుతూ ఉంది. ఆయన పడుకున్న బెడ్ అంతా రక్తంతో తడిచిపోయింది. అసలు శ్రీహరికి ఏమైంది? ఎందుకు ఆయనకు అలా జరిగింది? శ్రీహరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అది హైదరాబాద్ లోని బాలానగర్ పారిశ్రామిక వాడ. అక్కడ శోభన అనే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఎదురుగా ఒక చిన్న మెకానిక్ షెడ్. అక్కడే పనిచేస్తున్న ఒక యువకుడు. అక్కడ పని అయితే చేస్తున్నాడు, కానీ అతని కళ్ళు మాత్రం ఎప్పుడూ ఆ థియేటర్ పైనే ఉండేవి. రోజు మారుతున్న పోస్టర్లను చూస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజు ఆ పోస్టర్ లో తన బొమ్మ చూసుకోవాలి అని అనుకునేవాడు. అలా అనుకుని కష్టపడి సినిమా యాక్టర్ గా మారి ఒక గొప్ప నటుడిగా మన ముందుకు వచ్చాడు శ్రీహరి. తను యువకుడిగా ఉన్నప్పటి నుంచే రోజు జిమ్ చేసేవాడు. అలా జిమ్ చేస్తూ శరీరాన్ని పెంచుకుంటూనే దారుఢ్య పోటీల్లో పాల్గొనేవాడు. అలా 7 సార్లు ఆయన మిస్టర్ హైదరాబాద్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. యూనివర్సిటీ స్థాయిలో 2 సార్లు విన్నర్ గా నిలిచాడు. అలాగే జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నాడు. ఏషియన్ గేమ్స్ లో ఆడాలన్న కోరిక కూడా ఉండేది, కానీ అది తీరలేదు. ఇలా యువకుడిగా ఉన్నప్పుడు ఎన్నో విజయాలు సాధించినప్పటికీ తన లక్ష్యం మాత్రం అది కాదు. ఎప్పటికైనా సినిమా నటుడిగా మారాలి అనే కోరిక బలంగా ఉండేది. ఆ పోస్టర్ లో తన ఫోటో చూసుకోవాలి అని అనుకునేవాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన సోదరుడు నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్ లో పనిచేయడం హాబీగా పెట్టుకున్నాడు. నిజానికి శోభనా థియేటర్ లో మారే సినిమాల కోసమే అతను ఆ షెడ్ కు వచ్చేవాడు. డిగ్రీ పూర్తయింది. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగంతో పాటు రైల్వేలోనూ ఉద్యోగం వచ్చింది. కానీ తను సినిమా నటుడు కావాలి అని అనుకునేవాడు. అందుకే వచ్చిన అవకాశాలన్నీ వదులుకున్నాడు. నిజానికి తనకి పోలీస్ జాబ్ కూడా డ్రీమ్, కానీ దానికంటే ముఖ్యమైనది వెండి తెర మీద కనిపించడం. అందుకే వచ్చిన అవకాశాలన్నింటినీ వదులుకున్నాడు. ఆయన ఆరు బయట పడుకునేవాడట. అలా పడుకునే సమయంలో తోకచుక్క రాలిన ప్రతిసారి తను సినిమా నటుడు కావాలని ఖచ్చితంగా అనుకునేవాడట. అలా సినిమాపై తనకున్న విపరీతమైన ఆసక్తి వల్ల ఆయన ముందుగా ఫైటర్ గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అలా శ్రీహరి గారు మొదటగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తమిళ సినిమా మా పిల్లై చిత్రం ద్వారా నటుడిగా మారాడు. అయితే తెలుగులో మాత్రం బ్రహ్మనాయుడు ఆయన తొలి చిత్రం. శ్రీహరి పూర్తి పేరు రఘుముద్రి శ్రీహరి. ఆయన 1964 ఆగస్టు 15న జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబం ఎలమర్రు గ్రామంలో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకుని సైకిల్ షాపు, సోడాలు అమ్మేవారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అనే అన్నదమ్ములు ఉన్నారు. వీరి కుటుంబానికి ఆ గ్రామంలో ఉన్న అరెకరం భూమిని అమ్మి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత శ్రీహరి 1986లో సినిమాలో స్టంట్ మాస్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. పోలీస్ చిత్రం ద్వారా హీరోగా ఆయనకు మంచి పేరు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన చివరి చిత్రం తుఫాన్. ఆయన 28 సినిమాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఆయన తన చివరి వరకు దాదాపు 100 చిత్రాల్లో నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బృందావనం, డి, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు శ్రీహరి. డి, కింగ్, డాన్ సీను, బృందావనం, తుఫాన్ లాంటి చిత్రాల్లో ఆయన పలికిన మాటలు తెలంగాణ యాసలో అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీహరి గారు శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె అక్షర ఉన్నారు. అయితే 4 నెలలకే కుమార్తె అకాల మరణం చెందింది. దీంతో శ్రీహరి గారు తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ ను ప్రారంభించాడు. దీని ద్వారా మేడ్చల్ పరిధిలోని 4 గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందిస్తున్నారు. అలాగే ఆ గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలను ఈ ఫౌండేషన్ ద్వారా కల్పించారు. ఇలా సాగుతూ వెళ్తున్న శ్రీహరి జీవితం అనుకోకుండా మలుపు తిరిగింది. అది అక్టోబర్ 8, 2013. ముంబైలోని ఒక చిన్న చిట్టడవి. రాంబో రాజ్ కుమార్ షూటింగ్ సెట్టింగ్. షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్. ఆ సినిమాకు దర్శకుడు ప్రభుదేవ.
అయితే ఆ సినిమాలో తెలుగు సినిమా నటుడు అయిన శ్రీహరిని ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నారు. అది అడవి ప్రాంతం కావడంతో విపరీతమైన దోమలు ఉన్నాయి. శ్రీహరికి దోమకాటుతో విపరీతమైన జ్వరం వచ్చింది. ఓపిక లేకపోయినప్పటికీ తన వల్ల నిర్మాత నష్టపోకూడదు అనే దృష్టితో ఆయన షూటింగ్ లో పాల్గొంటూనే ఉన్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని అసిస్టెంట్ గుర్తించి రెస్ట్ తీసుకుందామని చెప్పినప్పటికీ కమిట్మెంట్ విషయంలో రాజీ పడని ఆయన షూటింగ్ ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. షూటింగ్ ముగియగానే ఆయన గదికి వెళ్లిపోయారు. అయితే జ్వరం మరింత పెరిగి 102 డిగ్రీలకు చేరుకుంది. దీంతో వెంటనే ఆయన అసిస్టెంట్ లీలావతి హాస్పిటల్లో చేర్చి ఈ విషయాన్ని శ్రీహరి భార్య శాంతికి ఫోన్ చేసి చెప్పారు. అయితే నిజానికి శ్రీహరికి అంతకు ముందే జాండీస్ వచ్చి అప్పుడప్పుడు తగ్గుతాయి. దానికి సంబంధించిన మందులు వాడుతుండటంతో ఉప్పు కారం లేని ఆహారం తీసుకోవటం, ఎక్కువగా పెరుగన్నం మాత్రమే తీసుకునేవారు. ఇక షూటింగ్లు ఉన్న సమయంలో ఆయన సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఇది కూడా ఆయనకు ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణం అని అంటారు. అయితే ముంబైకి షూటింగ్ కు వెళ్లే సమయంలోనూ ఆయన తన ఫ్యామిలీ డాక్టర్ కు చూపించుకొని వెళ్లారట. అది అక్టోబర్ 9, 2013 ఉదయం. ముంబై విమానాశ్రయం. హైదరాబాద్ నుంచి వచ్చిన విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్ లో దిగిన శాంతి నేరుగా లీలావతి హాస్పిటల్ కు చేరుకుని శ్రీహరిని ఉంచిన గదికి వెళ్ళింది. అప్పటికీ శ్రీహరి బాగానే ఉన్నారు. ఆయనకు సెలైన్ ఎక్కుతుంది. ఆయనను చూడగానే శాంతి ఏంటండి ఇది అని ప్రశ్నించింది. ఏం లేదు, జ్వరం అంటే ఇక్కడ చేర్చారు, ఏం ప్రాబ్లం లేదులే అని అన్నారు. సరే, మనం మధ్యాహ్నం ఫ్లైట్ కు హైదరాబాద్ వెళ్లిపోదాం, షూటింగ్ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పింది. సరేలే వెళ్దాం అని ఆయన అన్నారు. కొంతసేపటికి అసిస్టెంట్ కు చెప్పి ఇడ్లీ తెప్పించుకుని తిన్నారు. శ్రీహరి తన కొడుకులతో ఫోన్ లో సరదాగా మాట్లాడుతూ ఉండగా ఒక నర్సు వచ్చి సెలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ చేశారు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన ఆయన మాటలు తడబడుతూ ఉండటాన్ని శాంతి గమనించింది. ఆందోళనతో ఏమైందండి అని ఏడవడం మొదలు పెట్టింది. తల తిప్పుతున్నట్లయితుందని, పడుకుంటానని అర్థం కానట్లు మాట్లాడుతుండటంతో మరింత ఆందోళన చెందిన ఆమె వెంటనే అరిచి డాక్టర్ ని పిలిచింది. నర్సు వచ్చి శాంతిని అక్కడి నుంచి బయటకు పంపించి వేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న శ్రీహరి సోదరుడు, శాంతి సోదరి ఆమెను ఓ దగ్గర కూర్చోబెట్టారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 12:30. అసలు అక్కడ ఏం జరుగుతుందో శాంతికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఐసీయూలో ఉన్న శ్రీహరి వద్దకు ఎవరెవరో వస్తున్నారు, వెళ్తున్నారు. డాక్టర్లు పరుగు పెడుతున్నారు. శాంతి అనుమానంతో ఏమైంది అని అడిగింది. వారు ఏం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. అనుమానంతో వారిని తోచుకుంటూ ముందుకు వెళ్ళింది శాంతి. అక్కడి దృశ్యాన్ని చూసిన శాంతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. శ్రీహరి నోరు, ముక్కు, చెవుల నుంచి విపరీతంగా రక్తం కారుతూ ఉంది. ఆయన పడుకున్న బెడ్ అంతా రక్తంతో తడిచిపోయింది. శాంతి ఏడుస్తుండటంతో ఆమెను కొంతమంది అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. సాయంత్రం 6:30 అవుతుందనగా డాక్టర్లు శ్రీహరి చనిపోయాడని చెప్పారు. ఆ విషయాన్ని శాంతికి చెప్పటానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. కాలేయ సంబంధ వ్యాధితో శ్రీహరి మరణించాడని వైద్యులు ధృవీకరించారు. అయితే అప్పటికే తెలుగు టీవీ ఛానల్స్ కొన్ని శ్రీహరి గుండెపోటుతో ముంబైలో చనిపోయాడని, మరికొన్ని ఛానల్స్ జాండీస్ తో చనిపోయాడని స్క్రోలింగ్ ఇచ్చాయి. అయితే శ్రీహరి భార్య మాత్రం తన భర్తకు సరైన వైద్యం అందించకపోవటం, రాంగ్ ట్రీట్మెంట్ మూలంగానే మరణించారని ఆమె పలు ఇంటర్వ్యూలలో అన్నారు. ఆరోగ్యం, జిమ్ పట్ల ఆసక్తి చూపే శ్రీహరి ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.